Hello everyone, welcome to Ekamayus Academy. Today is 18th March 2025. మనం ఈ పర్టికులర్ వీడియోలో వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 గురించి నేర్చుకోబోతున్నామండి. సో విచ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యూపీఎస్సీ 2025. పక్కా క్వశ్చన్ వస్తుంది, వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024. ఒకటి ఇండియన్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నుంచి అన్న క్వశ్చన్ రావచ్చు, లేకపోతే వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 నుంచి అన్న క్వశ్చన్ రావచ్చు. దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫైండింగ్స్ ఉన్నాయండి. ఏ పర్టికులర్ సిటీస్ హైలీ పొల్యూటెడ్ అండ్ వాట్ ఆర్ ద మేజర్ సోర్సెస్ ఆఫ్ పొల్యూషన్ ఫర్ ఇండియా, అండ్ ఇండియాలో ఒక స్పెసిఫిక్ సిటీ గురించి మెన్షన్ చేస్తున్నారు. అదేంటో మనం ఈ పర్టికులర్ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో ఈ పర్టికులర్ వీడియోలో మనం ఇంట్రడక్షన్ చూద్దాం, కీ ఫైండింగ్స్, అసలు ఆ రిపోర్ట్ ఏమి ఇచ్చింది, అండ్ అబౌట్ బైర్నిహత్ అనే ఇంపార్టెంట్ సిటీ ఉంది సార్, దాన్ని మార్క్ చేస్తూ మ్యాపింగ్లో ఎక్కడెక్కడ ఉందో దాన్ని చూద్దాం. అండ్ ఇండియాలో మేజర్ సోర్సెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఏంటి, అండ్ క్వశ్చన్ ఆఫ్ ద డే. ఫైనల్గా వీ వుడ్ బి ఎండింగ్ అప్ విత్ క్వశ్చన్ ఆఫ్ ద డే ఇన్ దిస్ పర్టిక్యులర్ సెగ్మెంట్. సో ద ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024 by IQ Air have ranked Delhi as world's most polluted capital for the 6th consecutive year. So this is very, very interesting. One of the కాదండి, ఇది ఈ పర్టిక్యులర్ రిపోర్ట్ ఇచ్చేది IQ Air ఇస్తుందండి, IQ Air. అండ్ ఇది ఢిల్లీని టాప్ వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ కేటగిరీలో పెట్టింది. అంటే ఢిల్లీ తర్వాత ఏ సిటీ అన్న అంత పొల్యూషన్ లెవెల్ ఉంది సార్. సో ఢిల్లీలో మీకు స్మాగీ కండిషన్స్ చూస్తే అర్థమైపోతూ ఉంటుంది సిచ్యువేషన్ ఎట్లా ఉందో. వింటర్స్ రాగానే మనకి ఫాగీ కండిషన్స్ అనేవి కామన్ అండి ఢిల్లీలో. దానికి తోడు ఎప్పుడైతే స్మోక్తో నా ఫాగ్ మిక్స్ అయిపోతుందో అంత ఈజీగా అది డిసపియర్ అవ్వదు. సో ఢిల్లీలో ఈ స్మాగీ కండిషన్స్ ఇష్యూ చూస్తే మనం చెప్పేయచ్చు అసలు ఆల్మోస్ట్ ఇన్విజిబుల్ సిచ్యువేషన్ ఉంటుందండి. దానికి లాస్ట్ టైం ఢిల్లీ గవర్నమెంట్ స్మాగ్ టవర్స్ని ఏర్పాటు చేసింది. ఈ పర్టిక్యులర్ స్మాగ్ టవర్స్ ఏం చేస్తాయంటే చుట్టూ ఉన్న ఎయిర్ని ఇన్హేల్ చేసుకొని దాన్ని ప్యూరిఫై చేసి దాని నుంచి బయటికి ఫ్రెష్ ఎయిర్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇది ఎప్పటికైనా కూడా టెంపరీ మెథడే అండి, పర్మనెంట్ మెథడ్ కాదు. ఆర్ లాంగ్ టర్మ్ మనకి గోల్స్ ఇచ్చేవి ఏం లేవు దీంట్లో. సో స్మాగ్ టవర్స్ దే ఆర్ గోయింగ్ టు ప్లే ఏ క్రూషియల్ రోల్. ఇప్పటికి మనకు వేరే ఏ ఛాన్స్ లేదు కాబట్టి ఈ స్మాగ్ టవర్ సెగ్మెంట్ ఏదైతే ఉందో దీని నుంచే క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి చూసుకోండి. మరి ఫాగ్ ఎందుకు వస్తుంది సార్ అంటే వింటర్స్లో టెంపరేచర్ ఇన్వర్జన్ జరుగుతుంది సార్. వింటర్స్లో టెంపరేచర్ ఇన్వర్జన్ అనేది జరుగుతుంది. టెంపరేచర్ ఇన్వర్జన్ అంటే సింపుల్ ఏం లేదు సార్, మనం అట్మాస్ఫియర్లో వెళ్ళేటప్పుడు జనరల్గా టెంపరేచర్ 6.5 డిగ్రీ సెంటీగ్రేడ్స్ పర్ ఎవ్రీ 1000 మీటర్స్ తగ్గుతూ ఉంటుంది. రాదర్ దాన్ డిగ్రీ, దాన్ని మనం నార్మల్ ల్యాప్స్ రేట్ అంటాం. ఆ టెంపరేచర్ తగ్గడం ఈజ్ అ కాన్స్టెంట్ ఫినామినా, నార్మల్ ఫినామినా. కానీ ఆ టెంపరేచర్ తగ్గకుండా ఇన్ ఎనీ కేస్ ఒకవేళ ఆ టెంపరేచర్ పెరుగుతూ ఉంటే మనకి టెంపరేచర్ ఇన్వర్జన్ ఫినామినా అంటారు. దాని యొక్క రిజల్ట్ అంటే ఫాగ్. జనరల్గా మనకి వింటర్స్లో కనిపించే డ్యూ, ఫ్రాస్ట్ కండిషన్, లేకపోతే ఫాగ్, మిస్ట్ ఆర్ స్మాగీ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టెంపరేచర్ ఇన్వర్జన్ రిజల్టెంట్స్ అండి. ఇవన్నీ ఏంటి సార్, వీటన్నిటికీ ఒక కామన్ వర్డ్ని ఏం వాడతాం సార్ అంటే కండెన్సేషన్. జనరల్గా కండెన్సేషన్ అక్కడెక్కడో క్లౌడ్ ఫార్మేషన్ అట్మాస్ఫియర్లో జరగాలి. కానీ అట్లాంటి కండెన్సేషన్ ఒకవేళ ఆన్ గ్రౌండ్, క్లియర్, దాన్ని మనం డ్యూ ఫ్రాస్ట్ అంటాం. అదే నియర్ క్లోజర్ టు ద గ్రౌండ్ ఒకవేళ మన కండెన్సేషన్ జరిగితే ఫాగ్, మిస్ట్ ఆర్ స్మాగీ కండిషన్స్ డెవలప్ అవుతూ ఉంటాయండి. క్లియర్? సో కీ ఫైండింగ్స్ ఆఫ్ ద రిపోర్ట్ ఒకవేళ మనం చూస్తే ఢిల్లీ ద మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ మెయింటైనింగ్ ఇట్స్ టాప్ ర్యాంక్ ఫర్ ద 6th కన్సిక్యూటివ్ టైం. ఇది మనకి యూపీఎస్సీ ఇచ్చే స్టేట్మెంటల్ బేస్డ్ క్వశ్చన్లో ఇది ఒక స్టేట్మెంట్గా మారొచ్చండి. ఢిల్లీ has become one of the most 6th consecutive state as such, and India ranked 5th in the total air pollution. Country wise ga తీసుకుంటే India ranked 5th by improving from 3rd place in 2023. పెద్ద ఫరక్ ఏం పడలేదండి, 3rd నుంచి 5th కి వచ్చింది. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ as such. అండ్ వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ వచ్చేసి బైర్నిహత్. ఇది ఎక్కడో లేదండి, ఇండియాలోనే ఉంది. అది ఎక్కడుందో దాని లొకేషన్ నేను మీకు చూపిస్తాను. 13 out of the 20 most polluted cities of the world.
వరల్డ్ కి సంబంధించిన 20 పొల్యూటెడ్ సిటీస్ లో 13 ఇండియాలోనే ఉన్నాయండి. ఈ స్టేట్మెంట్స్ లో ఏ స్టేట్మెంట్ అయినా కూడా మీరు యూపీఎస్సి ప్రిలిమినరీ ఆప్షన్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఢిల్లీ is the sixth most Delhi is the most polluted city for the 6th consecutive time. India ranked 5th in the air pollution according to the recent reports released. And world కి సంబంధించిన మోస్ట్ పొల్యూటెడ్ సిటీ బైర్నిహత్ ఇండియాలో ఉంది అనే సెగ్మెంట్స్ లో మనకి ప్రిలిమినరీ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ ఉందండి. సో 6 ఇండియన్ సిటీస్ అమంగ్ ద వరల్డ్స్ టాప్ 10 పొల్యూటెడ్. టాప్ 10 లో 6 ఉన్నాయి, టాప్ 20లో 13 ఉన్నాయి. అంటే టాప్ సిట్టింగ్స్ మొత్తంలో ఇండియానే ఉంది సార్. ర్యాంక్ 1 ఢిల్లీ, ర్యాంక్ 2 పంజాబ్స్ ములన్పూర్ సెకండ్ ర్యాంక్ లో ఉందండి. ఇక్కడ ఢిల్లీకి పంజాబ్ కి మేజర్ రీజన్ వచ్చేసి స్టబుల్ బర్నింగ్ అండి. ఖరీఫ్ క్రాప్ అయిపోయినాక రాబీ క్రాప్ గ్రో చేసే సమయం, వాటి మధ్యలో ట్రాన్సిషన్ ఫేజ్ అయితే ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ ఉంటుంది. సో ఫార్మర్స్ ఏం చేస్తారంటే ఆ మిగిలిపోయిన స్టబుల్ ఏదైతే ఉంటుందో ఆ స్టబుల్ ని బర్న్ చేస్తూ రాబీ క్రాప్స్ ని గ్రో చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే రీసెంట్ గా పార్లమెంటరీ కమిటీ ఈ పర్టికులర్ స్టబుల్ కి కూడా ఎంఎస్పి ఇద్దామని ఆలోచిస్తూ ఉంది. స్టిల్ అది అప్రూవ్ అయితే కాలేదు. అప్రూవ్ అవ్వగానే ఇట్ షెల్ బి వన్ ఆఫ్ ద బ్రేక్ త్రూ ఈవెంట్స్ టు కంట్రోల్ ద స్టబుల్ బర్నింగ్ ప్రాసెస్ ఇన్ ఇండియా. అదొకసారి మీరు చూసుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ ఫరీదాబాద్ సిటీ అండి, ఢిల్లీ క్లోజర్ గానే ఉంటది. తర్వాత లోని, గురుగ్రామ్ అండ్ గంగానగర్. ఈ 6 సిటీలు తీసుకుంటే మనకి వరల్డ్స్ టాప్ 10 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ లో ఈ పర్టిక్యులర్ సిటీస్ అనేవి వస్తాయి. అండ్ మనకి డిక్లైన్ ఇన్ యావరేజ్ పార్టికులేట్ మ్యాటర్ 2.5. జనరల్ గా మనకి పార్టికులేట్ మ్యాటర్ అంటే ఎనీ పర్టిక్యులర్ పార్టికల్, సాలిడ్ పార్టికల్ విచ్ ఇస్ సస్పెండెడ్ ఇన్ ద ఎయిర్, దాని డయామీటర్ సైజ్ వచ్చేసి డిఫరెంట్ వేరియేషన్స్ లో ఉంటుందండి. పార్టికులేట్ మ్యాటర్ 10, పార్టికులేట్ మ్యాటర్ 2.5 అన్నిట్లో కల్లా మోస్ట్ ఇంపార్టెంట్ వన్. కాకపోతే ఇండియాలో ఈ రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే డిక్లైన్ ఇన్ యావరేజ్ PM 2.5 లెవెల్స్ ఇన్ ఇండియా. ఎందుకంటే మనం PM 2.5 లెవెల్స్ మీద, PM 10 లెవెల్స్ మీద బాగా ఫోకస్ చేస్తూ ఉన్నాం. రీసెంట్ గా PM1 న్యూస్ లో ఉంది, ఇది ఒకసారి చూసుకోండి. ఇది 70 టైమ్స్ ఫైనర్ దాన్ హెయిర్ ఉంటుందంటుంది. సో దానివల్ల అది బ్లడ్ క్లాటింగ్స్ లో ఈజీగా ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 7% డిక్లైన్ అనేది చూపించింది కాన్సన్ట్రేషన్ ఇన్ 2024 ఫ్రమ్ 2023 లెవెల్. అంటే PM 2.5 మీద గవర్నమెంట్ బాగా వర్కౌట్ చేస్తుంది. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ హ్యాస్ టు బి ఫోకస్డ్. అంటే మనం వర్కౌట్ చేస్తే 100% ఈ పర్టికులర్ ఎయిర్ పొల్యూటెంట్ లెవెల్స్ నుంచి బయటపడవచ్చు. అండ్ ఎయిర్ పొల్యూషన్ వైలేషన్స్ చూస్తే ఓన్లీ 17% ఆఫ్ గ్లోబల్ సిటీస్ మెట్ WHO PM 2.5 గైడ్లైన్స్. WHO ఎయిర్ క్వాలిటీ గైడ్లైన్స్ అని AQGs అని ఇస్తుందండి. ఆ పర్టికులర్ AQGs లో 17% ఆఫ్ గ్లోబల్ సిటీస్ మాత్రమే దీన్ని రిలేషన్ గా వీటిని మీట్ అయినాయి. అండ్ విత్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఎక్సీడింగ్ లిమిట్స్ 10 టైమ్స్ దాన్ ఆఫ్ వాట్ ద WHO హ్యాస్ గివెన్ ద గైడ్లైన్స్. హెల్త్ ఇంపాక్ట్స్ చూస్తే సార్ ఈ పర్టికులర్ ఎయిర్ పొల్యూషన్ వల్ల రెస్పిరేటరీ డిసీజెస్, హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, క్యాన్సర్, రెడ్యూస్డ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ 5.2 years ఇన్ ఇండియా, ఇవన్నీ కూడా మనం హెల్త్ ఇంపాక్ట్స్ గా వీ కెన్ కన్సిడర్ ఇన్ దట్ పర్టికులర్ సెన్స్. బైర్నిహత్ అనేది చూస్తే ఇది అస్సాంకి మేఘాలయకి మధ్యలో బార్డర్ లో ఉందండి. మేఘాలయ బార్డరింగ్ స్టేట్స్ చూడండి, అస్సాం బార్డరింగ్ స్టేట్స్ చూడండి. ఛాన్సెస్ ఆర్ దేర్ అక్కడ నుంచి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఇంట్రెస్టింగ్లీ మేఘాలయ ఈజ్ ఓన్లీ బార్డర్డ్ విత్ అస్సాం, బట్ అస్సాం ఈజ్ బార్డర్డ్ విత్ ఆల్ ద అదర్ స్టేట్స్, మ్యాక్సిమం స్టేట్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ నార్త్ ఈస్టర్న్ ఇండియా. ఎందుకంటే మీరు పాలిటీలో చదువుంటే ఇండియన్ టెరిటరీస్ అనే చాప్టర్లో చదువుంటే దాంట్లో అస్సాం నుంచే ఎక్కువగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కార్వ్ అవుట్ అయినవి కనిపిస్తూ ఉంటాయి. ఈ పర్టిక్యులర్ సిటీ ఆర్ టౌన్ వచ్చేసి గౌహతి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఈ బైర్నిహత్ అనే సిటీ ఇండస్ట్రియల్ సిటీ అండి, వేర్ బైర్నిహత్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. అండ్ అస్సాంస్ తముల్ కుచి ఇండస్ట్రియల్ జోన్ కూడా ఈ పర్టిక్యులర్ లొకేషన్ లో ఉంది. ఆ ఇండస్ట్రియల్ పార్క్ ఉండడం వల్ల ఇట్ హ్యాస్ బికమ్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ అవుట్ ఆఫ్ ద వరల్డ్. అండ్ కీ ఇండస్ట్రీస్ ఈ బైర్నిహత్ లో చూస్తే కోక్ ఇండస్ట్రీ, సిమెంట్ ఇండస్ట్రీ, కోక్ అంటే తాగేది కాదండి, జనరల్ మన కుకింగ్ కోల్ లో తయారు చేసే కోక్, సిమెంట్ ఇండస్ట్రీ, ఫెర్రో అలాయ్స్, స్టీల్స్, డిస్టిలరీస్,
అండ్ బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఈ బైర్నిహత్ రీజియన్ లో ఉండడం వల్ల ఈ మేఘాలయ అస్సాం బార్డర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి హైయెస్ట్ పొల్యూషన్ రిలీజ్ అయ్యి దీన్ని పొల్యూటెడ్ సిటీగా నిలబెట్టింది. ఇది చూడండి, దిస్ ఈస్ ద బైరిహత్ సిటీ. దిస్ ఈస్ లొకేటెడ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ జోన్. గౌహతి నుంచి ఎగ్జాక్ట్గా 20 కిలోమీటర్ దూరంలో మనకి అస్సాం అండ్ మేఘాలయ రెండింటి మధ్యలో ఉంటుందండి. అది ఉమ్త్రూ రివర్ అనే లొకేషన్ నుంచి సీక్వల్గా పాస్ అవుతా ఉంది. చూడండి, బైర్నిహత్ చాలా ఇంపార్టెంట్ సార్, ఇక్కడ నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ రీజియన్ లో సివియర్ ఎయిర్ పొల్యూషన్ ఉందండి బైర్నిహత్ లో విత్ 2.5 లెవెల్స్ ఒకవేళ తీసుకుంటే దే ఆర్ ఫార్ ఎక్సీడింగ్ దిస్ పర్టిక్యులర్ సేఫర్ లిమిట్స్ యాజ్ సచ్. అండ్ గర్భంగా ఫారెస్ట్ రిజర్వ్ ఉందండి. ఒకవేళ మీరు ఈ క్లోజర్ సెగ్మెంట్ లో చూస్తే ద గర్భంగా ఫారెస్ట్ రిజర్వ్ విచ్ ఈస్ దేర్, దట్ ఈస్ లొకేటెడ్ వెరీ క్లోజ్ టు ఇట్, lying just 26 kilometers from Bairniath, which is getting high effectiveness due to this particular pollution which is happening near to the Bairniath. And pollution factors already చెప్పినట్టే ఈ ఇండస్ట్రియల్ ఎమిషన్స్ ఏవైతే కోర్ ఇండస్ట్రీస్ లొకేట్ అయి ఉన్నాయో, ఇక్కడ స్టీల్ కానీ, సిమెంట్ కానీ, ఫర్టిలైజర్ కానీ, కోక్ కానీ, వాటి నుంచి ఇండస్ట్రియల్ ఎమిషన్స్ రిలీజ్ అవుతూ వెహికులర్ కంజెషన్స్ ఆ సిటీలో కానీ ఆ టౌన్లో కానీ మనకి హెవీ అమౌంట్ ఆఫ్ వెహికులర్ కంజెషన్స్ వస్తూ రోడ్ డస్ట్, ఈ 3 రీజన్లని తీసుకొని మనం బైరిహత్ని పొల్యూటెడ్ సిటీ అంటా ఉన్నాం. అండ్ బైరిహత్ ఈస్ బౌల్ షేప్డ్ టోపోగ్రఫీ అండ్ లో ఆల్టిట్యూడ్ ట్రాప్ పొల్యూటెన్స్. సో ఇట్లా బౌల్ షేప్డ్ టోపోగ్రఫీ ఉంటుందండి. ఇవి పొల్యూటెన్స్ ని ఈజీగా ట్రాప్ చేసే ఛాన్స్ ఉంటుంది, విచ్ రెడ్యూసెస్ విండ్ స్పీడ్. ఇట్లా బౌల్ షేప్ లో ఉండడం వల్ల విండ్ స్పీడ్ అంత ఎఫెక్టివ్ గా ఉండదు. సో దట్ పొల్యూటెన్స్ విచ్ are trapped in that particular region will stay for a longer span of time, worsening the air situation in that particular region. బైర్నిహత్ గర్భంగా ఫారెస్ట్రీ గురించి గుర్తుపెట్టుకోండి. మాక్సిమం ఛాన్సెస్ ఆర్ దేర్, క్వశ్చన్స్ ఆర్ గోయింగ్ టు కమ్. అసలు మొత్తం ఓవరాల్ ఇండియాలో ఒక 5 రీజన్స్ తీసుకుంటే ఎయిర్ పొల్యూషన్ కి ఏ పర్టికులర్ 5 రీజన్స్ క్యాలిక్యులేట్ చేసి చూడొచ్చు అంటే దాంట్లో ఫస్ట్ వన్ ఇందాక నేను మాట్లాడినట్టే క్రాప్ స్టబుల్ బర్నింగ్ సార్, which is responsible for 60% of PM 2.5 pollution. Clear? During peak periods in northern India as such. So a particular stubble burning is rampant in Punjab, Haryana and Uttar Pradesh. కొన్ని ఏరియాస్ ఆఫ్ రాజస్థాన్ లో కూడా ఈ స్టబుల్ బర్నింగ్ అనేది మోస్ట్ కామన్ ఫినోమినా. ఇప్పటికీ కొన్ని లాస్, స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ అండ్ స్ట్రింజెంట్ రెగ్యులేషన్స్ తేవడం వల్ల ఇది కొంచెం కంట్రోల్లోకి వచ్చిందంటే, కానీ మ్యాక్సిమం స్టబుల్ బర్నింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇది రీజన్ నెంబర్ 1. అండ్ ఢిల్లీలో ఎక్కువ ఎయిర్ పొల్యూషన్, సరే ఢిల్లీలో వెహికులర్ ఎమిషన్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఈ స్టబుల్ బర్నింగ్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద ఢిల్లీ పొల్యూషన్ ఈజ్ వెరీ వెరీ హై. అండ్ వెహికులర్ ఎమిషన్స్ మనం తీసుకుంటే మేజర్ కాంట్రిబ్యూటర్ ఎస్పెషల్లీ ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ ఢిల్లీ మనకి వెహికులర్ ఎమిషన్స్ అనేవి చాలా హై ఉంటాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెహికులర్ ఎమిషన్స్ అనేవి చాలా కామన్ ఫ్యాక్టర్గా మిగిలిపోతాయి. ఇవి కాకుండా కొన్ని ఇండస్ట్రియల్ సెటప్స్ మనం తీసుకుంటే ఫ్యాక్టరీస్, స్టీల్ ప్లాంట్స్, డిస్టిలరీస్, ఈ సిటీస్ అర్బన్ ఏరియాస్ చుట్టూ జనరల్గా యాజ్ ఇవి మార్కెట్స్ లాగా యాక్ట్ చేస్తాయి కాబట్టి డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇండస్ట్రీస్ విత్ దేర్ ఓన్ ఫంక్షన్స్ డెవలప్ అయి ఉంటాయి. సో ఆ ఇండస్ట్రియల్ ఎమిషన్స్ నుంచి కూడా మనకు హై అమౌంట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అనేది రిలీజ్ అవుతూ ఉంది. అలాంగ్ విత్ దట్ డ్యూ టు కన్స్ట్రక్షన్ హెవీ డస్ట్ రిలీజ్ అవుతూ ఉంటుందండి. అది పబ్లిక్ కన్స్ట్రక్షన్ అనుకోండి, ప్రైవేట్ ఇండివిజువల్ కన్స్ట్రక్షన్ అనుకోండి, ఆ డస్ట్ అన్రెగ్యులేటెడ్ ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ వల్ల హై పార్టిక్యులేట్ మ్యాటర్ అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అయ్యి మనకి ఈ పర్టిక్యులర్ ఎయిర్ పొల్యూషన్ ని క్రియేట్ చేస్తూ ఉంది. అందుకే అర్బన్ ఏరియాస్ లో హై కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ ఆర్ ఆల్సో వెరీ హై ఇన్ దట్ పర్టిక్యులర్ రీజన్. ఆల్సో సివియర్ వింటర్ పొల్యూషన్, మనకి ఆల్రెడీ నేను చెప్పినట్టు ఢిల్లీ అండ్ నార్థర్న్ స్టేట్స్ ఫేస్డ్ ఎక్స్ట్రీమ్ పొల్యూషన్ ఎపిసోడ్స్ ఇన్ Jan and November 2024. The reason behind it is already I have said. ఢిల్లీకి 5 రీజన్లు అండి. ఒకటి హై వెహికులర్ డెన్సిటీ అండ్ పొల్యూషన్, concrete jungles, lack of green cover, lack of blue cover and stubble burning which is coming from that region and construction. దాని బేసిస్ మీద క్వశ్చన్ ప్రిపేర్ చేస్తున్నా చూడండి. క్వశ్చన్ ఆఫ్ ద డే ఒకవేళ చూస్తే ద ఇష్యూ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఢిల్లీ ఈజ్ మచ్ మోర్ సివియర్ కంపేర్డ్ టు అదర్ మెట్రోపాలిటన్ సిటీస్ ఇన్ ఇండియా లైక్ ముంబై అండ్ కోల్కతా. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ సిచ్యువేషన్?
ఆల్సో గివ్ సమ్ సజెషన్స్ టు ఓవర్కమ్ దిస్ పర్టిక్యులర్ ప్రాబ్లం. అయితే ఫ్యాక్టర్స్ ఏంటి, దీంట్లో 2 పార్ట్స్ ఆఫ్ క్వశ్చన్ ఉందండి. ఒక దాంట్లో ఫ్యాక్టర్స్ రాయాలి, ఒక దాంట్లో సజెషన్స్ రాయాలి. ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, హై వెహిక్యులర్ డెన్సిటీ ఒకటి, కాంక్రీట్ జంగల్స్ రాయడం మర్చిపోకండి, కాంక్రీట్ జంగల్స్, కన్స్ట్రక్షన్ డస్ట్, lack of blue cover, lack of vegetation అండ్ స్టబుల్ బర్నింగ్ అత్యుత్తమంగా అసలు మర్చిపోకండి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి స్టబుల్ బర్నింగ్ ఇంపాక్ట్ అనేది ఢిల్లీలో కనిపిస్తూ ఉంది. సజెషన్స్ అకార్డింగ్లీ ఏం చేయొచ్చు, స్మాక్ టవర్ అనేది ఒక సజెషన్ రాయొచ్చు. BS4 నుంచి BS6 జంప్ అయ్యాం. BS4 వెహికల్స్ లో ఇంకా స్టిప్యులేటెడ్ నార్మ్స్ తేవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ని ఎఫెక్టివ్ గా ఇంప్రూవ్ చేయొచ్చు. స్టబుల్ బర్నింగ్ ని ఇందాక నేను చెప్పినట్టు MSP ఏదైతే ఉందో దానితోనే తగ్గించవచ్చు. ఫార్మర్స్ లో అవేర్నెస్ క్రియేట్ చేయవచ్చు. మియావాకీ లాంటి ఫారెస్ట్ మెథడ్స్ ని ప్రాక్టీస్ చేయవచ్చు అర్బన్ ఏరియాస్లో. అండ్ వాటర్ని మనం క్లీన్గా ఉంచేలాగా ఏవైతే వాటర్ ట్రీట్మెంట్స్ చేస్తామో అవి చేయొచ్చు అని మీరు సొల్యూషన్స్లో రాయండి. యూ కెన్ రైట్ మోర్ బెటర్ ఎన్హాన్స్మెంట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ రిగార్డ్. క్లియర్? హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ క్లిక్ ఆన్ ద లైక్ బటన్ if you have liked this video, and also share this video as much as you can, and please subscribe to Ekam IAS Academy channel and click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.